తెలంగాణ పర్యటనలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ చేసిన సూచనలపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మండిపడ్డారు. దేశ ప్రయోజనాలు, ఆర్థిక క్రమశిక్షణ, స్వావలంబన, దేశ భవిష్యత్తు దృష్ట్యా ప్రధాని చేసిన సూచనలను రాజకీయ కోణంలో చూడడం దురదృష్టకరమని అన్నారు. ప్రధాని విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలు గత చరిత్రను గుర్తు చేసుకోవాలని సూచించారు. ప్రజలు బియ్యం, రొట్టెల వినియోగం తగ్గించుకోవాలని, వారానికి ఒకసారి ఉపవాసం ఉండాలని నాటి ప్రధాని నెహ్రూ పిలుపునివ్వగా ప్రతి సోమవారం భోజనం మానేయాలని లాల్ బహదూర్ శాస్త్రి సూచించారు. 1967లో బంగారం కొనొద్దని నాటి ప్రధాని ఇందిరా పిలుపునిచ్చారు. 1976లో బలవంతపు కుటుంబ నియంత్రణ చేపట్టారు. సబ్సిడీలను తగ్గించాలని మన్మోహన్ సూచించారు. 2013లో అప్పటి కేంద్ర మంత్రి పి చిదంబరం కూడా బంగారం కొనొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు అని గుర్తు చేశారు. అప్పుడు కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ప్రధాని మోదీ సూచనలు బలవంతపు ఆకాంక్షలు కావని, దేశ ప్రయోజనాల కోసం ప్రజలు స్వచ్ఛందంగా పాటించాల్సినవని మాత్రమేనని తెలిపారు. ఈరోజు వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదని. ఆర్థిక పరిస్థితి బాగాలేదని అనేది అప్పుడు ఇందిరాగాంధీ మాట్లాడినప్పుడు కానీ, నెహ్రూ మాట్లాడినప్పుడు కానీ, లాల్ బహదూర్ శాస్త్రి మాట్లాడినప్పుడు కానీ మన దేశంలో ఇంత పెద్ద క్రైసిస్ లేదు. కరోనా రాలేదు. ఇప్పుడు హర్మోజ్ నుంచి మనకు రావాల్సినటువంటి ఆయిల్ కూడా సరిగ్గా రాలేని పరిస్థితులు ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో ఈరోజు ఆయిల్ కంట్రీస్ మీద డిపెండ్ అయినట్టు అన్ని ఆయిల్ వల్ల మొత్తం ఇంటర్నేషనల్ క్రైసిస్ ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో అమెరికా మే 11 నాడు $1.23 ఉంటే ఫిబ్రవరి 1కు 0.77 ఉంటే వాళ్ళు పెంచింది $1.23, $0.77 నుంచి $1.23 పెంచితే 59.74 పెంచారు. ఎప్పుడు మే 11 నాడు పెంచారు. యుఎస్ డాలర్స్, కెనడా డాలర్స్లో 1.29 ఉండే పెట్రోల్ లీటరు, ఇప్పుడు అది 1.85 43% పెంచారు. ఈ అన్ని దేశాలు కూడా సౌత్ కొరియా 17%, చైనా 15%, ఇటలీ 23%, జర్మనీ 7%, ఆస్ట్రేలియా 5%, ఇండోనేషియా, సౌదీ అరేబియా, ఇండియా, బ్రాజిల్ ఈ ఒక 4 దేశాలు మాత్రమే పెట్రోల్ ధర పెంచలేదు. ఇన్ని దేశాలు పెంచినాయి. మళ్ళీ రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే గారు కానీ ఈ కాంగ్రెస్ నాయకు కనబడదా? సామాన్యం మీద భారం లేకుండా దేశాన్ని నడుపుతున్నాం మనం. మళ్ళీ ఎక్కడో చోట ఆస్టిరిటీ అంటే ఎక్కడో చోట మనం మన ఆర్థిక వ్యవస్థ అదుపులో తీసుకురావాలి కదా. ఈ విషయంలో మరి ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. ఇందిరాగాంధీ గారు కాదు, 2013లో ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా 13/6/2013లో చిదంబరం గారు అన్నారు, చిదంబరం టు ఇండియన్స్, ప్లీజ్ డోంట్ బై గోల్డ్, టైమ్స్ ఆఫ్ ఇండియా. చిదంబరం గారు 2013లో గోల్డ్ కొనొద్దన్నారు మీ కాంగ్రెస్ ఫైనాన్స్ మినిస్టర్. మళ్ళీ అప్పుడు ఎందుకు మాట్లాడలేట్లేదు? మీరు మల్లికార్జున ఖర్గే ఏం చేస్తున్నారు అప్పుడు?